సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీకు శుభములు, నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ఆ దేవదేవుని యొక్క మహా అద్భుతమైన కృపా కనికరం చొప్పున అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఎన్నిక లేనివాడైన నన్ను తన సత్య వాక్కును తన ప్రజలకు వినిపింపచేయడానికి నన్ను ఏర్పరచుకున్న ఆ దేవునికి కోట్లాది కృతజ్ఞత స్తుతులు, పాదాలు వందనం తెలియజేస్తాను. దేవుని ప్రియులారా, ఈ దినాల్లో దేవుడు ఉన్నాడా అనే ఆలోచన కలిగే పరిస్థితి ఏర్పడింది. అసలు దేవుడని ఉంటే ఎలా ఉంటాడు? ఇంకా దేవుని కొరకు అన్వేషిస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే మానవునికున్న తన సందేహాన్ని తీర్చడానికి దేవాతి దేవుడు ఈ శుభవార్త ద్వారా నీ హృదయంలో సంతోషాన్ని కలుగజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నావా? మంచిది. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన తన మొదటి పత్రికలో ఒక మంచి మాటను రాశాడు. ఆయన నేను చదువుతాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అనే వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయ. ఈ దేవుని బిడ్డ పౌలు కొరింథీయులకు ఏం చెప్తుందంటే, దేవుని జ్ఞానానుసారముగా లోకము, అక్కడ దేవుని జ్ఞానానుసారముగా ఏర్పడిన ఈ లోకము తన జ్ఞానము చేత దేవుడు ఎవరో ఎరగకుండేనట్టు చేసింది. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి వారు నా మీద తిరగబడుతున్నారు. దేవుని జ్ఞానము చేత సృష్టింపబడిన ఈ లోకము తన నోటి మాట వల్ల సమస్త సృష్టిని సృష్టించిన ఈ లోకము నీవు నిలుచున్నది, నీకు నీడగా ఉన్నది, నీకు వెలుగును దయచేసింది. సూర్యచంద్ర నక్షత్రాలు సమస్తము కూడా కేవలము ఆయన నోటి మాట వలనే కలిగినది. మరి ఆ సమస్తాన్ని సృష్టించిన దేవుడు అక్కడ సాగిపోలేదండి. ఏ సమస్తాన్నైతే సృష్టించాడో వాటి మీద అధికారము కలిగి జీవించడానికి దేవుడు మానవుని ఏర్పరిచాడు. అందుకే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున నరులను భూమి మీద పుట్టిద్దామన్నాడు దేవుడు.
చాలా మంది అంటారండి, యేసుప్రభు ఇప్పుడు వచ్చాడండి, క్రీస్తు పూర్వం యేసుప్రభు లేడు కదా, క్రీస్తు శకమే కదా అంటారు. కానీ ఇప్పుడు ఈ పలుకుతున్న ఈ మాట క్రీస్తు పూర్వం మాట. ఏ మాట? మన పోలుకు చొప్పున, మన స్వరూపం చొప్పున అంటున్నాడు. అంటే అర్థం ఇద్దరు ఉన్నారండి అక్కడ, ఇద్దరు మాట్లాడుతున్నారు, తండ్రి కుమార ఇద్దరు మాట్లాడుతున్నారు. మన పోలుకు చొప్పున మానవుణ్ణి సృష్టిద్దాం. సృష్టించబడిన మానవుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేక సాటి అయిన సహకారిగా దేవుడు మానవుడి యొక్క శరీరంలో ఉన్న ఒక ఎముకని తీసి దాన్ని స్త్రీగా చేశాడు. కనుక నరులో నుంచి ఆమె ఏర్పడింది కాబట్టి ఆమెకి నారీ అని పేరు పెట్టబడింది. మరి తన జ్ఞానము చేత సృష్టింపబడిన ఈ లోకము మానవుడు మరి ఆ దేవుణ్ణి ఎరగకూడినట్టు చేసి తన జ్ఞానం చేత ఈ లోకంలోని చీకటిని ఉండేటట్టు చేశాడు. అయితే ఏ మానవుడైతే దేవుని చేత సృష్టింపబడ్డాడో మళ్ళా ఆ మానవుడు దేవుణ్ణి ఎరగకుండేనట్లు ఎలాగైతే మరి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనగా, దేవుడు ఏ పని చేయొద్దన్నాడో ఆ పని చేసి ఆజ్ఞ అతిక్రమం చేసి మానవుడికి పాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ పాపం ఫలితమే మానవుడికి మరణము ఏర్పడింది. పాపము వలన కలుగు జీతము మరణము. అయితే వీళ్ళగా ఒక ఆలోచన చేద్దాం. మన బిడ్డలు తప్పు చేసినప్పుడు, మన బిడ్డలు మన మాట వెళ్ళలేనప్పుడు మనము పోతే పోనీలేనే ఊరుకుంటామా, లేక నయానో భయానో వారిని ఏదో విధంగా మన దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞ అతిక్రమించి మరణము తెచ్చుకున్న మానవుణ్ణి ఆ మరణ భయము చేత విడిపించడానికి దేవుడు ఒక మహోన్నతమైన యజ్ఞం చేశాడు, త్యాగం చేశాడు. దాన్నే పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ, కాబట్టి హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 14-15 వచనంలో ఆయన ఎలా చెప్తున్నాడు ఏమంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై అందున జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఆ యొక్క దాస్యము నుంచి విడిపించడానికి తాను కూడా రక్తమాంసంలో పాలువాడయ్యను. తాను కూడా రక్తమాంసంలో పాలువాడయ్యను అంటే ఏ దేవుడి దగ్గర ఆజ్ఞ అతిక్రమం చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నాడో మానవుడు, తద్వారా మరణాన్ని తెచ్చుకున్నాడో, ఆ మరణం భయం నుంచి విడిపించడానికి తాను కూడా రక్త మాంసంలో పాలువాడయ్యను. మీకు ఒక సత్యం తెలియచేస్తామండి ఏ సహోదరి సహోదరుడా. ఈ దినాల్లో చాలా మంది నిరాశతో జీవిస్తున్నారు. ఇక మేము మా జీవితానికి ఇక సరైన పరిస్థితి లేదు, ఇక్కడితో మా జీవితం అయిపోద్ది, ఇక మా జీవితానికి మమ్మల్ని ఈ పాప ఊపిలో నుంచి ఎవరు విడిపించగలరు అనుకున్నవారు కొంతమంది. మేము వెళ్తున్న మార్గము కరెక్ట్ అయిందే, ఇందులో ఏమీ ఇబ్బందులే లేవు, మేము కరెక్ట్ గానే వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము మోక్షానికి చేరుకుంటాం అని కొంతమంది. అందుకే సామెతల్లోని సొలొమోను మహారాజు మాట చెప్పాడు, ఒకని మార్గము తన దృష్టికి యథార్థంగా కనబడినా చివరికి అది మరణము అన్నాడు. మన దృష్టికి మనం వెళ్తున్న మార్గము కరెక్ట్ అనిపిస్తుందండి, కానీ చివరికి మరణం అంటున్నాడు దేవుడు. ఎందుకు అసలు మరణం అన్నది మనిషికి ఎందుకు ఏర్పడింది అనగా,
ఆజ్ఞ అతిక్రమం చేశాడు. దేవుడు చేయొద్దన్న పని చేశాడు. మానవుడు పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. మరి ఆ పాపం నుంచి విడిపించబడ్డానికి ఈ దినాల్లో మానవుడు ఎన్నో చేస్తున్నారు. పూజలు, పునస్కారాలు, ఆచారాలు, నోములు, వ్రతాలు ఎన్నో ఎక్కుతున్నారు, ఎన్నో దిగుతున్నారు. కానీ మనకున్న వేదాల్లో ఒక మాట రాయబడింది. ఏం మాట తెలుసండి? ఆత్మశుద్ధి లేని ఆచారం లేదు. నీ ఆత్మశుద్ధి లేకుండా నువ్వు ఎన్ని ఆచారాలు, ఎన్ని కట్టుబాట్లు, ఎన్ని నియమాలు ఎన్ని చేసినా సరే అది వ్యర్థము అని చెప్తున్నాడు దేవుడు. నీ హృదయంలో పాపం ఉంచుకొని, నీ హృదయంలో మోసం ఉంచుకొని, నీ హృదయంలో అబద్ధాలు కోరి మనస్సు ఉంచుకొని, ఎదుటివాడికి అన్యాయం తలపట్టలేని మనస్సు ఉంచుకొని, మరి నువ్వు భక్తి మార్గంలో నువ్వు అనుసరిస్తుంటే, భక్తిని చేస్తుంటుంటే అది వ్యర్థము. ఎందుకంటే ఆత్మశుద్ధి లేని ఆచారము వ్యర్థము అంటున్నాడు దేవుడు. మరి ఈ దినాల్లో మనుషులు దేవుణ్ణి చేరుకోవడానికి, అంటే మోక్షానికి చేరుకోవడానికి మనిషి అవలంబించిన మార్గము భక్తి మార్గం. ఏమండి, ఈ భక్తి అన్నది చాలా మంది కొన్ని విధాలుగా చేస్తూ ఉంటారు. ఎలా చేస్తూ ఉంటారంటే మనశ్శాంతిని దక్కించుకోవడానికి చాలా మంది చాలా మార్గాలు చేస్తూ ఉంటారు. అసలు మనశ్శాంతి ఎందుకు కోల్పోయింది నీకు అని ఆలోచన చేస్తే నీ సంపాదన ఎంత, నీ ఖర్చు ఎంత. నీ సంపాదన 10 రూపాయలు, నీ ఖర్చు 20 రూపాయలు. అంటే మిగతా 10 రూపాయల వరకు నువ్వు ప్రయాసం పడుతున్నావు, యాతన పడుతున్నావు. తద్వారా నువ్వు మనశ్శాంతిని కోల్పోతున్నావు. ఆ మనశ్శాంతిని దక్కించుకోవడానికి డబ్బులు పెట్టి సంతోషాన్ని కొనుక్కుంటున్నావు. త్రాగుడు, వ్యభిచారం, అందులోనూ కూడా నువ్వు ఆనందాన్ని అది తాత్కాలికమైన ఆనందం. దానిలో కూడా నువ్వు సంపూర్ణమైన ఆనందం పొందుకోలేకపోతున్నావు. తద్వారా నీ మనశ్శాంతిని కోల్పోతున్నావు. ఆ మనశ్శాంతిని దక్కించుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే భక్తి మార్గం. అయితే ఏమిటంటే భక్తి అంటే? భక్తి అనగా ఆత్మీయత. ఆత్మీయత అనగా ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనగా ఈ నేను ఆ నేనుని చేరుకోవడానికి మనిషి ప్రయాణిస్తున్న ఈ మధ్య ప్రయాణాన్నే ఆధ్యాత్మిక జీవితం అంటాం. దాన్నే అహం బ్రహ్మస్మి అంటాం. హ అంటే నేను, బ్రహ్మస్మి అంటే పరతత్వం, బ్రహ్మ అంటే పరతత్వం, అస్మి అంటే అయ్యున్నాను. అంటే అహం బ్రహ్మస్మి అనగా నేను పరతత్వం అయ్యున్నాను. అంటే మానవుడు ఎవరైనా సరే ఈ లోక సంబంధి కాడు, వాడు పరలోక సంబంధి అని దాని అర్థం. మీరు ఎవరైనా అది తెలుసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఏ శరీరాన్ని అయితే అందంగా ఉంచుకోవాలనుకుంటున్నావు, ఏ శరీరాన్ని అయితే నువ్వు సుఖపెట్టాలనుకుంటున్నావు, ఏ శరీరం కొరకు నువ్వు ప్రయాసపడి దుఃఖపడుతూ యాతన పడుతూ డబ్బులు సంపాదిస్తున్నావు, ఆస్తులు సంపాదిస్తున్నావు, ఆ శరీరము మట్టిలో కలిసిపోతుంది. అయితే ఏ దేవుడైతే నిన్ను మట్టిని ముద్దగా చేసి ఆ ముద్దను బొమ్మను చేసి మనిషిని చేశాడో, ఆ బొమ్మలోని తన ఆత్మను జీవవాయువు ఊదాడో, అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. ఆ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అది వెళ్ళేది నరకానిక మోక్షానిక అన్న ఆలోచన చేసుకుంటే మనిషి ఏం చేస్తుందంటే ఆ మోక్షానికి చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే భక్తి, ఆధ్యాత్మిక జీవితం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న భక్తి నీ భుక్తి కోసం చేస్తున్నావు, అంటే నీ పొట్టగుట్టు కోసం చేస్తున్నావు తప్ప దేవుణ్ణి సంతోషపెట్టే విధమేమి కాదు. అసలు నిజమైన భక్తి ఏంటంటే ఈ బైబిల్ ఆధారంగా దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని ప్రేమపూర్వకంగా పలకరించి వారి అవసరాలు తీర్చితే నిజమైన భక్తి అని చెప్పాడు దేవుడు. కనుక మరి ఆ భక్తిని నువ్వు అనుసరిస్తున్నావా?
ఒకసారి నువ్వు ఆలోచన చేశావు. అయితే మనిషి దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేన్నైతే కోల్పోయాడో తద్వారా మనిషికి ఏది సంక్రమించింది? మరణం అనేది సంక్రమించింది. కాబట్టి ఆ మరణ భయం చేత జీవితకాలం అంతయు దాస్యముగా ఉన్నవాడిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాల్గొయ్యాడు. అంటే అర్థమేంటి? నీలా నాలాగా ఆయన కూడా తల్లి గర్భంలో జన్మించి భూమి మీద నీలా నేను నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమ కష్టము ఆయన అనుభవించి నీలా నాలా మరణము పొంది మరలా ఆ మరణాన్ని తిరిగి జయించి లేచిన వాడు నేను ప్రకటిస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన కామ క్రోధ లోభ మదమాత్సములు జయించిన ఏకైక దేవుడు. నాలో పాపముందా ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేసిన ఏకైక దేవుడు. స్త్రీ పురుషుల సంబంధం వల్ల పుట్టినవాడు కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల కన్య గర్భమును పుట్టినవాడు. పాపము లేనివాడు. పాపము లేనివాడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, పరమాత్ముడు కాబట్టి పాపులైన నిన్ను నన్ను ఆ పాపము నుంచి విడిపించి పాప ప్రక్షాళన చేసి నిత్యత్వానికి నడిపించడానికి ఆయన కూడా పరలోక భాగ్యముని విడిచిపెట్టి రిక్తులుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన అవమానాలు, నిందలు, దెబ్బలు అనుభవించి నీవు నేను పొందవలసిన శిక్షను నీకు బదులుగా మనస్థానంలో ఆయన అనుభవించి నీకు నాకు పాపం నుంచి విడుదల చేశాడు. ఎలాగనుకుంటున్నావా? క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము యెషయా అని ఒక ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. అంటే క్రీస్తు పుట్టక ముందే ఈ విషయాన్ని బయలుపరిచాడు. ఏమిటి ఆ విషయం అంటే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు నీకు బదులుగా నీ పాపము నిమిత్తము ఆయన శిక్ష అనుభవించి మన అతిక్రమమును బట్టి అతడు నలగొట్టబడ్డాడు, మన దోషమును బట్టి అతడు శిక్షింపబడ్డాడు. ఆయన పొందిన అంటే యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత ఈ రోజు నీకు నాకు స్వస్థత కలిగింది పాపము నుంచి. ప్రియ సహోదరి సహోదరుడా, పాపము నుంచి మనిషి విడిపించబడాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అంటే భూమి మీద రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధుని రక్తమై ఉండాలి, పరమాత్మ రక్తమై ఉండాలి, పాపము లేనివాడు రక్తమై ఉండాలి. పరిశుద్ధుడు పాపము లేనివాడు పరమాత్ముడు ఎవడనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, పాపము లేని రక్తము. తదాత్మం పరమాత్మ పుణ్యదాన బలియాగం అంటే ఆ రక్తము పరిశుద్ధుల రక్తము, పరమాత్మ రక్తము. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ సహోదరి సహోదరుడా, సత్యాన్ని తెలుసుకో. సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది, సత్యము నిన్ను స్వేచ్ఛాపూర్ణుని చేస్తుంది. ఆ సత్యమే దేవుని వాక్కు. ఆ వాక్కు ఈ దినము నీకు ప్రకటించబడింది. కాబట్టి నీ పాపము నుంచి నిన్ను విడిపించగలిగే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఎందుకంటే నన్ను విడిపించాడు. తండ్రుల కాడి నుంచి వ్యర్థమైన ఆచారాలు కట్టుబాటులో జీవించిన నన్ను ఆ పాప బంధకాల నుంచి విడిపించి, నాలో ఉన్న పాపాన్ని విడిపించి ఈ దినాన్ని పరిశుద్ధంగా బ్రతికి నీతిగా బ్రతకగలిగే జీవితం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు నీకు కూడా అటువంటి జీవితం ఇవ్వాలని ఆశతో, నీ పాపం నుంచి విడిపించాలని, నిన్ను కూడా నిత్యత్వానికి నడిపించాలనే ఒక సంకల్పంతో దేవుడు ఈ మాటలు నీకు తెలియజేశాడు. ఈ మాటలు నీ హృదయంలో భద్రపరచుకో. ప్రభువైన యేసుక్రీస్తుని నీ నిజ రక్షకునిగా అంగీకరించు. నీ పాపం నుంచి ఆయన విడిపించి మోక్షాన్ని నిన్ను నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్.